అందరికీ నమస్కారం. ఈ స్కూల్ రిపోర్ట్ కార్డులోని డేటా తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు టీచర్స్ నిర్వహించిన బేస్లైన్ అసెస్మెంట్ ఆధారంగా రూపొందించబడింది. ఈ స్కూల్ లెవెల్ రిపోర్ట్ కార్డును సంబంధిత స్కూల్ హెచ్ఎంకు వాట్సాప్ ద్వారా షేర్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ ద్వారా మన స్కూల్లో స్టూడెంట్ లెర్నింగ్ స్టేటస్ను అర్థం చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ మనం అసెస్మెంట్ కవరేజ్ను చూసినట్టయితే ప్రతి క్లాస్లో సబ్జెక్టు వారీగా ఎంతమంది స్టూడెంట్స్కి మనం బేస్లైన్ అసెస్మెంట్ నిర్వహించామనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఓవరాల్ బేస్లైన్ కాంపిటెన్సీ స్నాప్చాట్ను చూద్దాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఒక పర్టికులర్ కాంపిటెన్సీలో అడిగిన క్వశ్చన్స్లో 80% లేదా అంతకంటే ఎక్కువ క్వశ్చన్స్కు కరెక్ట్గా ఆన్సర్ చేసిన స్టూడెంట్స్ను ఆ కాంపిటెన్సీలో కాంపిటెంట్గా పరిగణిస్తాం. ఉదాహరణకు 10 క్వశ్చన్స్లో 8 లేదా అంతకంటే ఎక్కువగా కరెక్ట్గా ఆన్సర్ చేస్తే ఆ కాంపిటెన్సీలో కాంపిటెంట్గా పరిగణిస్తాం. ఇక్కడ 2వ తరగతి రీడింగ్ తెలుగు 27% అంటే 27% ఆఫ్ ద స్టూడెంట్స్ 8 లేదా అంతకంటే ఎక్కువ పదాలు కరెక్ట్గా ఆన్సర్ చేశారు అని అర్థం. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న టేబుల్ని చూద్దాం. స్టూడెంట్ ఎఫ్ఎల్ఎన్ కాంపిటెంట్ ఇన్ తెలుగు అంటే ఎఫ్ఎల్ఎన్ కాంపిటెంట్ ఇన్ తెలుగు అంటే అర్థం ఏమంటే, ఉదాహరణకి మనం 2వ తరగతి తీసుకుంటే దాంట్లో ఉన్న కాంపిటెన్సీస్ వర్డ్ రీడింగ్, ఓఆర్ఎఫ్, సెంటెన్స్ రీడింగ్ మరియు రైటింగ్. ఈ 4 కాంపిటెన్సీస్లో 80% లేదా అంతకంటే ఎక్కువ సాధించిన స్టూడెంట్స్ను తెలుగు సబ్జెక్ట్లో కాంపిటెంట్గా పరిగణిస్తాం. అంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో కాంపిటెంట్గా పరిగణిస్తాము. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3వ తరగతి మండల్ లెవెల్లో 7.5% ఉంది. అంటే 7.5% స్టూడెంట్స్ రీడింగు, రైటింగు, ఓఆర్ఎఫ్, రీడింగ్ కాంప్రహెన్షన్లో ప్రతి కాంపిటెన్సీలో 80% ప్రశ్నల కన్నా 80% లేదా అంతకంటే ఎక్కువ ప్రశ్నలకి కరెక్ట్గా ఆన్సర్ చేశారు అని అర్థం. ఇక్కడ మనకి టేబుల్ ఉంది కదండి. ఇప్పుడు మనం ముందుగా చర్చించుకునే 80 లేదా అంతకంటే ఎక్కువ వాళ్ళని అచీవర్స్ అంటారు. ఇక్కడ ఆ పర్సెంటేజెస్ ఉన్నాయి. ఇక్కడ జీరో స్కోరర్స్ అంటే అడిగిన ప్రశ్నలలో రీడింగ్లో 10 పదాలు అడిగితే అందులో ఒక్కటి కూడా కరెక్ట్గా ఆన్సర్ చేయని వాళ్ళని జీరో స్కోరర్స్ అంటారు. అంటే ఇక్కడ 9% మంది పిల్లలు ఒక్క పదం కూడా కరెక్ట్గా ఆన్సర్ చేయలేదు అని అర్థం. ఇలా మన కాంపిటెన్సీ వారిగా చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఈ రిపోర్ట్లో ఇంకా మనం స్టూడెంట్ వైజ్ రిజల్ట్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ స్టూడెంట్ వైజ్ రిజల్ట్స్లో ప్రతి స్టూడెంట్కి ఇచ్చిన క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్స్కు కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఇక్కడ చూడవచ్చు. ఉదాహరణకి ఇక్కడ గాయత్రి 5/10 ఉంది కదండి. అంటే 10 పదాలలో 5 కరెక్ట్గా ఆన్సర్ చేశారు అని అర్థం. ఇక్కడ 8 WPM అని ఉంది ఓఆర్ఎఫ్లో. అంటే 8 పదాలను కరెక్ట్గా చదవారని అర్థం నిమిషంలో. వాట్స్ WPM అంటే వాట్స్ పర్ మినిట్. సో ఈ రిపోర్ట్లో ఉన్న డేటా ఆధారంగా స్టూడెంట్స్ వారి లెర్నింగ్ నీడ్స్ ప్రకారం గ్రూప్స్గా డివైడ్ చేసి సెకండ్ 45 మినిట్స్లో వారికి టార్గెటెడ్ సపోర్ట్ అందించాల్సి ఉంటుంది. అలాగే ఈ బేస్లైన్ రిజల్ట్స్ ఆధారంగా చేసుకొని మిడ్ లైన్కు మెజరబుల్ టార్గెట్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిపోర్ట్ కార్డ్స్ లాగానే క్లస్టర్ హెడ్ మాస్టర్స్కి క్లస్టర్ లెవెల్ రిపోర్ట్ కార్డ్స్, ఎంఈఓస్కి మండల్ లెవెల్ రిపోర్ట్ కార్డ్స్ అండ్ డిఈఓస్కి డిస్ట్రిక్ట్ లెవెల్ రిపోర్ట్ కార్డ్స్ వాట్సాప్ ద్వారా షేర్ చేయడం జరుగుతుంది. ఈ రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకొని వారి స్థాయిలో రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సిహెచ్ఎంస్ అండ్ ఎంఈఓస్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్కి వెళ్ళినప్పుడు ఈ రిపోర్ట్స్ని ఆధారంగా చూసుకొని ఆ స్కూల్స్ యొక్క లెర్నింగ్ ప్రోగ్రెస్ని ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ధన్యవాదములు.